హే గైస్, వన్ ఆఫ్ ది మోస్ట్ anticipated మూవీ అయిన పుష్ప ట్రైలర్ వచ్చేసింది. ట్రైలర్ మాత్రం చాలా బాగుంది. మరి మీకు ఎలా అనిపించిందో, నచ్చిందా నచ్చలేదా కింద కామెంట్స్ లో ఖచ్చితంగా చెప్పండి. ఈ వీడియోలో ఈ ట్రైలర్ లో ఉన్న డీటెయిల్స్ అండ్ బ్రేక్ డౌన్ గురించి చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అండ్ అలాగే కామెంట్ అండ్ షేర్ కూడా చేయండి. ట్రైలర్ లో ఫస్ట్ కనిపించేది ఈ లారీస్ నుంచి ఎర్రచందనాన్ని తీసుకుపోతున్నారు. ఆ తర్వాత షాట్ లో చిత్తూరు ఫారెస్ట్ రోడ్ మ్యాప్ ని చూడొచ్చు. ఇక్కడ గమనిస్తే పుష్ప అయితే రివర్ ఉంటుంది కదా, అదే పాత్ ని చూస్ చేసుకున్నట్టున్నాడు ప్లాన్ లాగా. అందుకే ఆ లారీస్ అన్ని ఆ నది గుండంగా వెళ్తున్నాయి. అండ్ పక్కన చూసుకుంటే ఇక్కడ ధర్మనీయ ప్రదేశాలు అని ఉంది. అండ్ తర్వాత మనకు పుష్ప స్మగ్లింగ్ నుంచి విచ్చలవిడిగా మనీ అయితే సంపాదించుకుంటున్నాడు. అది ఇక్కడ చూడొచ్చు మనం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ పార్ట్ 2 లో మనకు పార్ట్ 1 కి సంబంధించిన కొన్ని విజువల్స్ అయితే చూపించారు. అవి ఏంటంటే, అండ్ ఈ షాట్ లో మనము జగపతి బాబు గారిని కూడా చూడొచ్చు. తను మాట్లాడేది మోస్ట్లీ పుష్పతోనే అయి ఉండాలి. అండ్ ఇంకా తనలో కూడా చాలా అంటే చాలా బాగుంది, చాలా న్యాచురల్ గా అనిపించింది. అండ్ దీంతో పాటుగా పుష్ప బ్యాక్ స్టోరీ కూడా ఉంటుంది. వీళ్ళంతా కలిసి క్రికెట్ ఆడుకుంటున్నారు, కానీ తను మాత్రం పక్కన చూస్తూ ఉండిపోయాడు. అండ్ ఇక్కడ పార్ట్ 1 విజువల్స్ చూపించేటప్పుడు ఈ పోర్ట్ ఏరియాలో ఫైట్ జరుగుతుంది కదా, మేబీ ఇది జపాన్ లో అయ్యి ఉండొచ్చు. ఇక్కడ జపాన్ టెక్స్ట్ కూడా ఉంది. ఇక్కడ తను వేసుకున్న డ్రెస్ పార్ట్ 1 లో సేమ్ ఉంటుంది. ఆ సేమ్ క్లోత్స్ అనేది ఉంటుంది, సేమ్ షర్ట్ అండ్ లుంకీ కూడా. అండ్ ఇంకా ఈ ఫైట్ లో పుష్పని వేలాడదీస్తారు. ఇంకా ఆ తర్వాత మళ్ళీ తను తప్పించుకొని ఫైట్ చేస్తాడు ఆ రోప్ తో. ఇక్కడ చూడొచ్చు మనము. ఈసారి పుష్ప చేసే నేషనల్ వైడ్ డీల్స్ కాదు, ఇంటర్నేషనల్ వైడ్ గా చేస్తున్నాడు. జపాన్ లో కూడా తను డీల్ సెట్ చేసుకొని ఒకరు ఇస్తారు కదా, మేబీ ఇది కోర్ట్ లాగా అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ పుష్పాని వేలాడదీస్తున్నప్పుడు ఒక నోట్ అనేది చిరిగి ఉన్నది. మేబీ ఇది డీల్ అయ్యాక ఈ ఫైట్ జరుగుతుందేమో. మేబీ వీళ్ళంతా పుష్పకి దక్కాల్సినదంతా అడ్డుకుని ఉండొచ్చు. మేబీ అందుకోసమే ఈ ఫైట్ అంతా దానికోసం అయి ఉండొచ్చు. అండ్ ఇంకా ఆ నోట్ కరెన్సీ కూడా జపాన్ అయి ఉంటుంది. ఇది జపాన్ కరెన్సీది. అండ్ ఇక్కడ కూడా ఎర్రచందనాన్ని చూడొచ్చు. ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్, ఇక్కడ కమెడియన్ సత్య కూడా ఉన్నాడు. మేబీ తనని కామెడీ పర్పస్ కోసమే యూజ్ చేసుకొని ఉండొచ్చు. ఇది మాత్రం నాకు చాలా హైలైట్ అనిపించింది. ఈ ఎర్రచందనం అంతా ఒక టవర్ లాగా చేసి దాని మీద పుష్ప ఉండడం మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ ఇంకా ఇది పుష్ప సాంగ్ లో అయి ఉంటది. పుష్ప అంటే ఫైర్ తో సింబాలిక్ గా చూపించారు కదా, ఈ ఫ్లాగ్ పైన కూడా అదే సింబల్ ఉంటుంది. అండ్ ఇంకా చాలా సార్లు కూడా దీన్ని సింబాలిక్ గా చూపించారు. తన కార్ మీద కూడా ఇదే ఉంటుంది. అండ్ ఇంకా ఈ పోస్టర్ లో తను కూర్చున్న కుర్చీ మీద కూడా అలానే ఉంటుంది. అండ్ ఇంకా ఈ షాట్ లో పుష్ప శంఖం పోదేది 2 సార్లు చూపిస్తారు. ఫస్ట్ ఇది అండ్ సెకండ్ ఇంకొకటి వచ్చేసి జాతర సీన్ లో. అండ్ ఇక్కడ వచ్చేసి ఏదో గేమ్స్ లాగా టోర్నమెంట్ నడుస్తున్నట్టుంది. ఇంకా ఆఖరికి పుష్పని ఇంకా గెలిచేది అవన్నీ ఉంటాయి. పుష్ప మాత్రం ఎర్రచందనాన్ని దొంగిలించడానికి ఏది వెనకాడట్లేదు. ఇక్కడ చూసుకుంటే భూమిలో పాతేస్తాడు, అక్కడ నుంచి తీస్తాడు. అండ్ ఇంకా గాడిదలతో కూడా మోపిస్తాడు. చూస్తుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆఖరికి దీన్ని కూడా వాడేసుకున్నాడు, ఎర్రచందనాన్ని వదిలిపోకూడదని. షెకావత్ సముద్రం నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తారు కదా లోడ్ నంతా, తను మేబీ ఇది చూసుండొచ్చు అని నేను అనుకుంటున్నాను. అందుకే పక్కనున్న ఆఫీసర్ ఇంత షాక్ అవుతాడు. అండ్ హియర్ పుష్ప పోలీస్ స్టేషన్ కి వెళ్తున్నాడు. అండ్ పైన చూసుకుంటే ఏపీ రెడ్ స్టాండర్డ్స్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ఫోర్స్ అని ఉంటుంది. అందులో మోస్ట్లీ షెకావత్ ఉంటాడు. అండ్ ఈ షాట్ లో మనకు ఈ పోస్టర్స్ అన్ని ఎంపీ భూరెడ్డివి. తన కోసమే అందరూ వెయిట్ చేస్తూ ఉండాలి. అండ్ ఈ హెలికాప్టర్ లో దిగేది ఎంపీ భూరెడ్డి. అండ్ ఇక్కడ పక్కన చూసుకుంటే ఇది చాలా వరకు ఇది పుష్ప హెలికాప్టరే అయి ఉండాలి. ఎందుకంటే ఈ హెలికాప్టర్ షాట్స్ లో చాలా సార్లు ఆ హెలికాప్టర్ నుంచి దిగాడు పుష్పనే. మేబీ ఇది తను కొనుక్కొని ఉండొచ్చు తనకంటూ సపరేట్ గా. అండ్ ఇంకా దాని మీద కూడా ఫైర్ సింబల్ ఉంటుంది. ఈ షాట్ లో మనకు ఈ గ్రీన్ డ్రెస్ లో దిగుతాడు కదా. అండ్ ఇంకొక షాట్ లో ఇది పుష్పనే అయి ఉండాలి. కొంచెం సిమిలర్ గానే ఉంది డ్రెస్ అనేది కూడా. ఈసారి కూడా ఎవరితో మేబీ డీల్ సెట్ చేసుకుని ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ డీటెయిల్ వచ్చేసి ఇక్కడ మనము షెకావత్ ని చూడొచ్చు. ఈ షర్ట్ కలర్ చూడండి బ్లూ కలర్ లో ఉంది కదా. ఆ తర్వాత నెక్స్ట్ షాట్ లో కూడా షెకావత్ అదే సేమ్ కలర్ షర్ట్ తో ఎవరితో చంపుతున్నాడు. మేబీ ఈ సీన్ తర్వాత నెక్స్ట్ ఈ సీన్ అయి ఉండొచ్చు. కానీ ఈసారి షెకావత్ కి మాత్రం పోలీస్
పోలీస్ వాళ్ళనే కాకుండా మిలిటరీ వాళ్ళని కూడా పిలిపిస్తాడు. ఈ షాట్ లో చూసుకోవచ్చు. మేబీ వీళ్ళందరూ పుష్ప మనుషులు అయి ఉండొచ్చు. వాళ్ళని పట్టుకొని మరి చితకవాది మరి గన్తో షూట్ చేసి ఆ పుష్ప స్మగ్లింగ్ గురించి అడుగుతుండొచ్చు. అండ్ ఈ షాట్ లో శిఖావత్ అయితే మంగళం సీన్ తోటి టీమప్ అయి ఉన్నట్టుంది. ఇక్కడ పక్కన మంగళం సీను అండ్ తన వైఫ్ కూడా ఉన్నారు. అండ్ ఈ షాట్ లో మనకు శిఖావత్ వెనకాల ఇద్దరి ఆఫీసర్స్ వాళ్ళు చేసిన సర్వీస్ కి వాళ్ళకి దక్కిన రికగ్నిషన్ గుర్తుగా ఇది వాళ్ళకి ఇచ్చారు. ఏ మణిమరన్ అండ్ ఇంకొకరు వచ్చేసి ఎండి ఖాన్. అండ్ పక్కన ఇండియన్ ఎకనామీ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ న్యూరాలజీ బుక్స్ అని ఉంటుంది. అండ్ ఈ షాట్ లో మనకు శిఖావత్ అయితే ఆ లారీ మీద ఉన్న ఎర్రచందనాన్ని దీన్ని అయితే బాంబ్ బ్లాస్ట్ చేస్తాడు. అంతకు ముందు వాళ్ళని పట్టుకున్నాడు కదా, వాళ్ళ ద్వారా ఈ రెడ్ స్మగ్లింగ్ గురించి తెలుసుకొని ఉండొచ్చు. అలా అటాక్ చేసి ఉండాలి. మూవీలో వీళ్ళిద్దరు ఫేస్ ఆఫ్ కోసం నేనైతే చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను. ఎలా చూపిస్తారో మరి మూవీ చూసాక తెలుసుకోవాలి. పుష్ప నడిపే కార్ మీద పజేరో అని ఉంటుంది. దీని గురించి గూగుల్లో సెర్చ్ చేస్తే నాకు దొరికింది. ఇది ఒక జపాన్ వాళ్ళ మ్యానుఫ్యాక్చర్ కంపెనీ అంట. ఆ కంపెనీ నేమ్ వచ్చేసి మిత్సుబిషి పజేరో. వీళ్ళు ఈ ఎస్యూవీ మోడల్స్ ని ఇన్వెంట్ చేశారు. 1981 లో స్టార్ట్ చేసి 2021 లో డిస్కంటిన్యూ అయ్యిందంట. ఈ షాట్ లో మనకు వీళ్ళంతా వెళ్ళేది పుష్ప వెనక అయి ఉండాలి. ఎందుకంటే తన కార్ ని చూడండి, రెండు సిమిలర్ గానే కనిపిస్తున్నాయి. అండ్ తర్వాత జాతర షాట్ ఉంటుంది కదా, పుష్పని ఎవరో కొడుతున్నారు. దీన్ని బట్టి తనలాగానే ఎవరో ఏ విధంగా అయితే పుష్ప డ్రెస్అప్ అయి ఉన్నాడు అలాగే వాళ్ళు కూడా వచ్చి ఈ ఫైట్ అంతా జరుగుతూ ఉండాలి. నేను విన్నదాని ప్రకారంగా అయితే ఈ సీన్ వచ్చేసి 15 to 20 minutes ఉంటుందంట. అండ్ ఇంకా 60 crores బడ్జెట్ పెట్టారంట ఈ ఒక్క సీన్ కి మాత్రమే. అంటే ఏ లెవెల్ ఆఫ్ గ్రాండ్నెస్ ఉంటుందో కానీ ఈ సీన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది అంటున్నారు. అండ్ హియర్ కమ్స్ ది ఎక్సలెంట్ ఫ్రేమ్. సినిమాటోగ్రాఫర్ ఎవరో నాకు తెలియదు కానీ తన వర్క్ మాత్రం చాలా బ్రిలియంట్ గా ఉంది అండ్ ఎక్సలెంట్ గా ఉంది ఈ షాట్ కొని. అండ్ ఇంకా ఇది అంతకు మించి నెక్స్ట్ లెవెల్ అంతే. అండ్ ఇంకా నెక్స్ట్ డీటెయిల్ లోకి వెళ్తే ఇక్కడ ఎవరో చనిపోతారు. పొరపాటున శ్రీవల్లిని ప్లాన్ చేయట్లేదుగా. మళ్ళీ మనకి ఈ ట్రైలర్ లో శ్రీవల్లిని కొంచెం ఎమోషనల్ గా అండ్ కామెడీగా కూడా చూపించారు. ఇది మూవీలో మాత్రం చూసి తెలుసుకోవాలి ఎవరు చనిపోయారని. అండ్ ఇక్కడ పక్కన ఉన్నది మంగళం సీను అండ్ హీస్ వైఫ్. దాంతో పాటుగా తను మేబీ ఎంపీ బోరెడ్డి అని అనుకుంటున్నా. ఎందుకంటే పక్కనున్న పర్సన్ ని గమనించండి. ఈ షాట్ లో కూడా ఇద్దరు ఒకేలా ఉన్నారు, అందుకే బోరెడ్డి అని అంటున్నాను. అండ్ ఇక్కడ ఈ హెలికాప్టర్ నుంచి పుష్పనే దిగుతున్నాడు కదా, తనని ఎవరో కొడతారు కదా. అంతకు ముందు నార్మల్ డ్రెస్ లో ఉంటాడు కానీ దాని తర్వాత ఇంకొకలాగా డ్రెస్ అప్ అయ్యి ఉంటాడు కదా. తనని ఒక కాళీమాత లాగా చూపించారు. అంతకు ముందు జాతర సీన్ లో కూడా గంగమ్మ తల్లి లాగా చూపించారు. అండ్ ఇంకా ఈ జాతరలో తన అన్న వీడు మంగళం సీను అండ్ తన వైఫ్ కూడా వస్తారు అక్కడికి. మేబీ అతన్ని అటాక్ చేయడానికి ఉండాలి. అండ్ ఈ షాట్ లో మనకు కనిపించేది మేబీ ఈ షాట్ లో ఉన్న పర్సన్ అయి ఉండాలి. ఇద్దరు సిమిలర్ గానే ఉన్నారు. అండ్ ఇంకా ట్రైలర్ లో ఈ ఐటమ్ సాంగ్ దీని గురించి పెట్టరేమో అనుకున్నా కానీ దాని గురించి కొన్ని షార్ట్స్ కూడా చూపించారు. గైస్, ఇవి నాకు డీటెయిల్స్ దొరికాయి ఈ ట్రైలర్ లో. ఏ డీటెయిల్ అన్నా మీకు నచ్చుంటే సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు చేయడం మర్చిపోకండి. అలాగే తరువాత పుష్ప పార్ట్ 1 రీక్యాప్ వీడియో కూడా పెడతాను. స్టే ట్యూన్ ఫర్ దట్. అంటిల్ దెన్ బై బై.